అందరికీ నమస్కారం. నా పేరు గన్నవరపు సూర్యభాస్కర్ శర్మ. మాది అమలాపురం నియోజకవర్గం జన సైనికుని. ఈ మధ్యన పాపం వైసీపీ అధికార ప్రతినిధి అని పేరు ఒక ట్యాగ్ తగిలించుకుని కారుమూరు వెంకటరెడ్డి గారు నోటికి ఏదొస్తే అది పిచ్చి పిచ్చిగా మాట్లాడడం బాగా అలవాటు చేసుకున్నారు ఆయన. అయ్యా వెంకటరెడ్డి గారు, మీరు పవన్ కళ్యాణ్ గారిని గురించి మాట్లాడేంత అర్హత కానీ స్థాయి కానీ మీకు లేదండి. ఎందుకంటే ఒక నిబద్ధత కలిగినటువంటి నిజాయితీ కలిగినటువంటి నాయకుడు ఎవరయ్యా అంటే పవన్ కళ్యాణ్ గారు. అవినీతి చట్రంలో కూరుకుపోయి డబ్బే ప్రధానము అనుకుని ఆఖరికి ఆ డబ్బు కోసం తల్లిని చెల్లిని బయటికి గంటేసినటువంటి నాయకులు ఎవరయ్యా అంటే మీ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నటువంటి మీరు జనసేన అధినాయకుడైన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటాయండి. ముందు మీరు జనసేన గురించి కానీ జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ మాట్లాడడానికి ముందు మీరు కొన్ని విషయాల గురించి మీరు సమాధానం చెప్పాలండి. వాటి గురించి మీరు మాట్లాడిన తర్వాత అప్పుడు మీరు కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడితే బాగుంటుంది. మొట్టమొదటగా మీ పార్టీలో దళితులకి ఏ స్థానం ఉంది అనేటువంటి దాని గురించి మీరు మాట్లాడాలి. కారణం ఏమిటంటే కరోనా సమయంలో మాస్కు ఇవ్వట్లేదు, మాకు మాస్కులు కావాలి, మేము వైద్యం చెయ్యాలి అని చెప్పి అన్నందుకు ఒక దళిత డాక్టర్ ఎంతో కష్టపడి విద్యాభ్యాసం చేసి వైద్య వృత్తిని దైవం కింద ప్రాణంగా చూసుకుంటూ ఎంతోమందికి ప్రాణదానం చేసినటువంటి డాక్టర్ సుధాకర్ గారి మరణం ఏ విధంగా జరిగింది, ఆయన్ని మీ పార్టీ వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారు అనేటువంటి దాని గురించి మీరు సమాధానం చెప్పాలి. రెండోది, ఎమ్మెల్సీ అయినటువంటి అమ్మ అనంతబాబు గారి చేసినటువంటి నిర్వాహకం. ఆయన ఒక దళిత డ్రైవర్ని చంపి కారులో వేసుకుని వాళ్ళ ఇంటికే వెళ్ళి డోర్ డెలివరీ చేశారు. అటువంటి ఎమ్మెల్సీని వెనకేసుకొస్తున్నటువంటి మీ పార్టీ విధానం గురించి మీరు మాట్లాడాలి. మూడోది, రావులపాలెంలో దళితుల మీద కేసులు పెట్టినప్పుడు మీరు మాట్లాడాలి, దాని గురించి కూడా మీరు మాట్లాడాలి. నాలుగవది, అమలాపురంలో కోనసీమ జిల్లా ఇన్సిడెంట్ నిమిత్తం అమాయకులైనటువంటి దళిత యువకులు, బీసీలు, పేద ప్రజలైనటువంటి బ్రాహ్మణులు, ఓసీలు అందరి మీద ఇష్టానుసారంగా కేసులు పెట్టిన విషయం గురించి మీరు మాట్లాడాలి. మీ పార్టీ కూడా దానికి సమాధానం చెప్పాలి. నాలుగవది, ఒక బీసీ కులానికి చెందినటువంటి ఒక మైనారిటీ మా అక్కని ఏడిపించద్దు అన్నందుకు సజీవ దహనం చేశారు, చూసారా, దాని గురించి కూడా మీరు మాట్లాడాలి. ఐదో విషయం, ప్రజల ఆస్తులు లేదంటే ప్రజల చేత పన్నులు కట్టించుకుంటున్న ప్రభుత్వ ఆస్తుల మీద మీకున్నటువంటి చిత్తశుద్ధి గురించి మాట్లాడాలి. ఎందుకంటే ప్రజావేదికని ప్రజల సొమ్ముతో ప్రజలు కట్టినటువంటి పన్నులతో కట్టినటువంటి ప్రజావేదికని కూలగొట్టి ఆ కూల్చేసినటువంటి శిథిలాలను అక్కడే ఉంచి పైశాచికానందం పొందినటువంటి మీ పార్టీ వైఖరి గురించి మీరు మాట్లాడాలి. తదుపరి, అమరావతిని నాశనం చెయ్యాలి, అమరావతి ఎక్కడ ప్రపంచ స్థాయి నగరంగా రూపుదిద్దుకుంటుందో అని భయంతో మీరు, మీ అధినాయకులు, మీ పార్టీ వాళ్ళు ఇతర రాష్ట్రంలో ఉన్న కొంతమంది పెద్దలతోటి మీ యొక్క రాజకీయ
వ్యాపార స్వలాభాల కోసం అమరావతిని నాశనం చేసి మూడు రాజధానులని మూడు ముక్కలాట ఆడుతూ అక్కడ భూములు ఇచ్చినటువంటి రైతుల మీద కేసులు పెట్టి వారి మీద లాఠీ చార్జీలు చేయించి వారిని అనేక రకాలుగా చిత్రహింసలు పాలు చేసినటువంటి మీ పార్టీ వైఖరి, మీ అధినాయకుడు అయినటువంటి వైఖరి గురించి మీరు మాట్లాడాలి. అమరావతిలో రైతుల్లో దళితులు కూడా ఉన్నారు. ఆ దళితుల్ని ఎంత బాధ పెట్టారో దాని గురించి కూడా మీరు మాట్లాడాలి. తదుపరి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య గురించి కూడా మీరు మాట్లాడాలి. ఎందుకంటే ఎలక్షన్లకు ముందు ఆ హత్య జరిగిన వెంటనే మీ యొక్క మానస పుత్రిక ఉంది కదా సాక్షి ఛానల్లో, ముందుగా హార్ట్ అటాక్ అన్నారు, ఆ తర్వాత నారాసుర రక్త చరిత్ర అన్నారు, సిబిఐ విచారణ కావాలని గగ్గోలు పెట్టారు. ఆ అంశాన్ని ఎలక్షన్లో వాడుకొని లబ్ధి పొందారు. ఆ తదుపరి ఆ హత్య వేళ్ళన్నీ మీకేసే మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకేసే పెద్ద నాయకులకేసే చూపిస్తుంటే సిబిఐ డైరెక్టర్ల మీద అధికారుల మీద కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బందులు పాలు చేసి అసలు విచారణ కూడా జరగకుండా అడ్డుపడినటువంటి వైనం గురించి మీరు మాట్లాడాలి. తదుపరి కోడికత్తి శ్రీని, మీరు ఆడినటువంటి ఒక డ్రామా, కోడికత్తి కేసు డ్రామాలో ఒక అమాయకుడు ఒక దళిత యువకుడిని బలి చేసినటువంటి వైనం గురించి మీరు మాట్లాడాలి వెంకటరెడ్డి గారు. ఆఖరిగా మన భారతీయ సాంప్రదాయంలో వైదిక సాంప్రదాయం అవ్వచ్చు, ఇతరత్ర అవ్వచ్చు, మన దేశంలో ఉన్నటువంటి ఒక సమున్నతమైనటువంటి ఒక వ్యక్తిత్వం ఏమిటయ్యా అంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని చెప్పి అంటాం. మొట్టమొదటగా తల్లిని దైవంగా భావిస్తాం. అటువంటి తల్లిని, జన్మనిచ్చినటువంటి తల్లిని, తోడబుట్టినటువంటి చెల్లిని ఆస్తి కోసం బయటకు పంపించినటువంటి వ్యక్తి యొక్క చరిత్ర గురించి మీరు మాట్లాడాలి. వీటన్నిటి గురించి మీరు మాట్లాడిన తర్వాత అప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే చాలా బాగుంటుందండి వెంకటరెడ్డి గారు. లేదు మాకేదో పేటీఎం వస్తుంది, మాకు పేమెంట్లు వస్తున్నాయి, మేము అధికార ప్రతినిధులం అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు నోరు పాడేసుకున్నారు అనుకోండి. కిందటి ఎలక్షన్ టైంలోనే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, ఏ జగన్ నిన్ను అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్, నా పార్టీ జనసేన పార్టీయే కాదు అని బహిరంగంగా సవాలు చేసి వామనుడు బలి చక్రవర్తిని తొక్కిన విధంగా మిమ్మల్ని, మీ పార్టీని, మీ పార్టీ అధినాయకుడిని అధపాతాళానికి తొక్కినటువంటి చరిత్ర పవన్ కళ్యాణ్ గారు. అటువంటి చరిత్ర కలిగినటువంటి నాయకుడిని గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఆయన చెప్పారు, పీకి పడేస్తాం. ఏం పీకుతారని మీరు అంటున్నారు. ఈసారి ఇంకేమీ లేదండి, అధపాతాళానికి తొక్కడం జరిగింది. ఇంక ఈసారి పైకి కూడా లేవలేని విధంగా అసలు వైసీపీ అనేటువంటి పార్టీయే లేని విధంగా జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి. గురువింద గింజ తను నలుపు ఎరగదంట. అలాగా మన పార్టీలో ఇన్ని బొక్కలు పెట్టుకుని మీరు మా గురించి మాట్లాడడం ఎంతవరకు సబబండి వెంకటరెడ్డి గారు, కారుమూరు వెంకటరెడ్డి గారు. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని ఏది పడితే అది మాట్లాడేయడం, ఎలా పడితే అలా ప్రవర్తించడం బుద్ధి ఉండాలి కదా ఎవరికైనా. కనీసం మనం ఒక విషయం గురించి మాట్లాడుతున్నాము అంటే మన వెనకాల ఏమున్నాయని చూసుకోవాలి కదా. మేము ఏదో రాజకీయ పార్టీలో ఉన్నాం, మేము ఏది మాట్లాడితే చెల్లుబాటు అయిపోద్ది, మా వెనకాల జగన్ ఉన్నారు, వాళ్ళ వెనకాల ఇంకొకళ్ళు ఉన్నారంటే ఎంతవరకు కరెక్ట్ అండి? ఒకటి, మీరు మాట్లాడడంలో స్వామి భక్తిని మీరు ప్రదర్శిస్తున్నారు వెంకటరెడ్డి గారు. ఎందుకంటే మీరు లోపలికి వెళ్ళగానే ఆగమేఘాల మీద మిమ్మల్ని బయలు ఇప్పించి తీసుకొచ్చేసారు కదా పాపం జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మీరు రెడ్డి, ఆయన రెడ్డి కాబట్టి. మరి ఒక ఎంపీ జైలుకి వెళ్తే కనీసం స్పందించలేదు ఎందుకంటే మీరు. బోరుగొడ్డ అనిల్ గారు ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి
జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుని ఆ, ఆయన ఏదో కాస్త వెన్ను తట్టారని చెప్పేసి నా సంబరపడిపోయి నోటికి ఏదొస్తే అది ఆ, సభ్యతా సంస్కారం లేకుండా ఇష్టం వచ్చినట్టు తిట్టారు. ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఏమన్నారని ఆయనకి మాకు సంబంధం లేదని చెప్పి మీరు ఖండించారు. ఇదేనా మీ పార్టీ చరిత్ర? ఏముందండి మీ పార్టీలో చరిత్ర? అవినీతి తప్ప ఏమైనా మంచి ఉందా మీ దగ్గర? నీతి ఉందా? చెడు తప్ప మంచి ఉందా? ఏముంది మీ పార్టీలో? ఒకసారి ఆలోచించుకోండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడారనుకోండి, ఈసారి పాతాళానికి కాదు, పార్టీ లేకుండా అయిపోతుంది. అది గుర్తుపెట్టుకుని సభ్యతా సంస్కారం నేర్చుకుని విధానాల మీద మాట్లాడాలి. అంతే తప్పించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు అన్నది గ్యారంటీగా చేసి చూపిస్తారు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆయన అనరు, అంటే మాత్రం వదలరు. అది మా పార్టీ యొక్క నాయకుడి యొక్క సిద్ధాంతం. తను నమ్మిన దానికోసం ఎంతకైనా తెగించే తత్వం ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మీలాగా గోపి గోడ మీద పిల్లుల్లాగా జీ హుజూర్ అని కాలబేరానికి రావడం ఆయనకి చేత కాదు. ఆయన ఒక మాట అన్నారంటే అది శాసనం. ఆ శాసనాన్ని తప్పించుకోవడం మిమ్మల్ని కాదు, మీ తరం కాదు, మీ వెనక ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి తరం కూడా కాదు. అది గుర్తుపెట్టుకుని చాలా జాగ్రత్తగా ఆచితూచి విధానాల మీద మాట్లాడండి. జనసేన పార్టీ కానీ జనసేన పార్టీ నాయకులు కానీ తప్పు చేస్తే దాన్ని అడగండి. లేదా పవన్ కళ్యాణ్ గారు తప్పు చేసినా అడగండి, తప్పు లేదు. అంతే తప్పించి ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా ఎలా పడితే అలా మాట్లాడేది ఏంటండి వెంకటరెడ్డి గారు? మరి దారుణం కదా ఇది. మీరు చదువుకున్నారు కదా, అసలు చదువు సంస్కారం నేర్పాలండి, విచక్షణని నేర్పాలి. విచక్షణ రాహిత్యంగా ప్రవర్తించేలో ఉండే చదువు ఎందుకండి? ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఎప్పటికైనా కొంచెం మారండి. మరి విధానం గురించి మీరు ప్రశ్నించండి. ప్రజలకి ఏం మంచి చెయ్యాలి, ఇంకా ఎంత మంచి చెయ్యాలనే దాని మీద మీరు ప్రశ్నించండి. మీ దగ్గర ఏమైనా ఐడియాలు ఉంటే ఇవ్వండి. అంతే తప్పించి నోరే వేసుకుని పడిపోతే ఇప్పటికే 11కు వచ్చేసారు. ఆ తర్వాత ఆ 11 కూడా మిగలవు వెంకటరెడ్డి గారు. కాబట్టి ఆచితూచి మాట్లాడండి. జనసేనతో జాగ్రత్త. జై హింద్, జై జనసేన.